నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మీకోసం మీ భాషలో మీ హృదయానికి చేరువగా నవరసాలు ఒలికించే అందమైన కథలు వినండి, వింటూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 71. ధ్రువ్ చేతిని అందుకుని ఉంగరం తొడిగింది అతని వేలికి నభ చేతిని అందుకుని ఆమె వేలికి ఉంగరం తొడిగిన ధ్రువ్ ఆమె చేతిని వెంటనే వదిలిపెట్టలేదు. తన వైపుకు లాక్కున్నాడు. అలా చేస్తాడని ఊహించని నభ విసురుగా అతని గుండెల మీద పడింది. ఓ! అందరూ కొల్లున అరిచి చప్పట్లు కొట్టేసరికి సిగ్గుపడిపోయింది నభ. కల్నల్, వదలండి అంటూ దూరం జరగడానికి ప్రయత్నం చేసింది. అతను వదలలేదు. తన బిగి కౌగిలిలో బంధించి నవ్వాడు ఆమెని చూసి. వదినా, నువ్వు కూడా వదలకు, పట్టుకో గట్టిగా ఎంకరేజ్ చేశారు ధ్రువ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. కల్నల్, ప్లీజ్ వదలండి. అందరి మధ్యలో నన్ను ఇలా అల్లరి చేయడం పద్ధతి కాదు. సిగ్గుతో అతని మెడవంపులో మొహం దాచుకుంటూ బ్రతిమాలింది. నువ్వు నా భార్యవి నభా. మాలో నిశ్చితార్థం పూర్తయితే పెళ్ళైపోయినట్టే అన్నాడు ధ్రువ్ నవ్వుతూ. కమాన్ నభా, ధ్రువ్ని డామినేట్ చేయకపోతే కుదరదు. నీ ధైర్యం చూపించు. చిరు, ఆలహ్య మాత్రమే కాదు, బామ్మ కూడా అరవడంతో తలెత్తి చూసింది. బామ్మ కళ్లతోనే ధైర్యం చెప్పేసరికి ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. తన చేతులని అతని భుజం మీదకి చేర్చి తన మునివేళ్లపై నిలబడి ముందు అతని కుడి కన్ను మీద, తర్వాత ఎడమ కన్ను మీద ముద్దు పెట్టింది. ధ్రువ్ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే వదిలైన అతని చేతుల నుంచి చేపపిల్లలా జారిపోయిన నభ అల్లరిగా నవ్వింది అతన్ని చూసి. హే అంటూ అరిచారు అందరూ. సరిగ్గా అప్పుడు లోపలికి అడుగుపెట్టిన ఆ వ్యక్తిని చూసి ధ్రువ్ తల్లి మొహం తెల్లగా పాలిపోయింది. అప్పుడే ధ్రువ్ నభ చేతిని పట్టుకుని తన వైపు లాక్కుని డాన్స్ పొజిషన్లో ఆమెని గుండ్రంగా తిప్పాడు. నభ ఆనందంగా నవ్వుతోంది. ధ్రువ్ పిలిచిందామె. నీహార్, ఆలహ్య పక్కన నిలబడి దగ్గరికి తీసుకుని నవ్వుతున్నాడు వాళ్ళిద్దరినీ చూసి. మెల్లమెల్లగా అక్కడ సందడి మాయమై నిశ్శబ్దం ఆవరించడం చివరిగా గమనించినది ధ్రువ్. తన పీడకల మానవ రూపం దాల్చి ఎదురుగా ప్రత్యక్షమైనట్టుగా నిలబడి ఉంది తమన్నా. తన గతం వర్తమానంలోకి ప్రవేశించేసరికి అతను ఒక్క క్షణం స్తబ్దుగా మారిపోయాడు. అంతలోనే ఆమె మొహం కూడా చూడడానికి ఇష్టపడనట్టుగా పక్కకి తిప్పుకున్నాడు. అప్రయత్నంగానే అతని చెయ్యి నభ నడుమ మీద బిగుసుకుంది. క్షణాల్లో అర్థం చేసుకుంది నభ ఆమె ఎవరో. బిగుసుకుపోయింది టెన్షన్తో. రా తమన్నా, ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది ధ్రువ్ తల్లి. తమన్నా ఆవిడ వైపు చూడను కూడా లేదు. ఆమె చూపులు నభ మీద ఉన్నాయి. నభ నడుము మీద ఉన్న ధ్రువ్ చేతి మీద ఉన్నాయి. మెల్లగా ఆమె చూపులు ధ్రువ్ గుండెపై ఉన్న నభ చేతి మీదకి పాకాయి. ఆమె వేలికి ఉన్న ఉంగరం మీద ఆమె చూపులు ఆగిపోయాయి. ముందు ఆశ్చర్యం, తర్వాత అపనమ్మకం, ఆ పైన కోపం ఆమె కళ్ళలో సర్రున పాకడం గమనించిన నభ మరింత టెన్షన్ పడింది. నీహార్ ఆలహ్య వైపు చూసి సైగ చేశాడు. వాళ్ళిద్దరికీ అర్థమైంది ఆమె తమన్నా అని. ఆలహ్య నభ భుజం మీద చేతిని వేసి మృదువుగా వత్తింది. తేరుకుని పరిస్థితిని చేతుల్లోకి తీసుకో అన్న హెచ్చరిక ఉంది ఆమె స్పర్శలో. మెల్లమెల్లగా తన టెన్షన్ని రిలీవ్ చేసుకుంది నభ. ధ్రువ్ మాటలు గుర్తొచ్చాయి ఆమెకి. నాకు నభ గుండె ధైర్యం ఇష్టం. నిశ్చితార్థం అంటే మాలో పెళ్ళైపోయినట్టే. అంతవరకు స్తబ్దుగా నిలబడిపోయిన నభ వెంటనే ప్రొఫెషనల్గా మారిపోయింది. ఆమె మొహం మీదకి అందమైన చిరునవ్వు ప్రత్యక్షమైంది. తన భుజం మీదకి జారిపోయిన ఎర్రని దుపట్టాని తన తల మీదకి లాక్కుని ధ్రువ్ని వదిలి ముందుకు అడుగుపెట్టింది. హాయ్, మీరు అంది నవ్వుతూ చూసి. తేలికగా ఊపిరి పీల్చుకుంది ధ్రువ్ తల్లి. నభ తీరు చూసి ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో అని భయపడింది. బామ్మ నభ వైపు మెచ్చుకుంటూ చూసింది. అప్పటికి ధ్రువ్ కూడా తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. నభ పక్కకి చేరుకున్నాడు. నభ, ఈమె పేరు తమన్నా, నా ప్రాణ స్నేహితుడి చెల్లెలు. నవ్వింది నభ. కానీ తమన్నా నవ్వలేదు. తమన్నా, ఈమె నా భార్య నభ. ఆమె మొహంలో భావాలని ఏమాత్రం పట్టించుకోకుండా పరిచయం చేశాడు నభవైపు చూసి నవ్వుతూ ధ్రువ్. పైకి నవ్వుతున్నా అన్నేళ్ల తర్వాత తన ఎక్స్ని అకస్మాత్తుగా అక్కడ చూడడం
అతనిలో ఎమోషన్స్ ఎంత డిస్టర్బ్ అయ్యాయో ఆమెకి తెలుస్తూనే ఉంది. ధ్రువ్ కళ్ళు నభకి అన్నీ చెప్పేస్తాయి. అతని చెయ్యి అందుకుని తన వేళ్లని అతని వేళ్ల మధ్యలోకి చొప్పించి బిగించి పట్టుకుంది నభ. అందరూ భోజనాలకి పదండి. తమన్నా, నువ్వు గెస్ట్ రూమ్లోకి పద, ఫ్రెష్ అవుదువు గాని చెప్పింది ధ్రువ్ పిన్ని. నేను ధ్రువ్తో మాట్లాడాలి అంటున్న ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అతని పిన్ని. రేపటి వరకు ధ్రువ్ నీకు దొరకడు ఒంటరిగా. మా ఎదురుగానే నభని వదలలేదు, ఇక అందరం తప్పుకుంటే వదులుతాడా? ఆవిడ నవ్వుతూనే అంది కావాలని. తమన్నా మొహం కోపంతో ఎర్రగా కందిపోయింది. పెదాలు బిగించి ఆమెని అనుసరించింది వెనక్కి తిరిగి చూస్తూ. అప్పుడే ధ్రువ్ పగలబడి నవ్వుతుండగా నభ అందంగా సిగ్గుపడి అతని గుండెల్లో మొహం దాచుకుంటోంది. ఎదురుగా మరొక జంట నిలబడి ఉంది. పొడవైన అతని మాటలకే నవ్వుతున్నాడు ధ్రువ్. ఈర్ష్యతో భగ్గుమంది తమన్నా హృదయం. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ధ్రువ్, ఆడపిల్ల ప్రేమ కోపం కింద కక్ష కింద మారితే మగవాడి పీకకి చుట్టుకుని ఊపిరి అందకుండా చేసేస్తుంది. నేను నా బాల్యంలో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వాడిని. పరిస్థితులు చాలా తీవ్రంగా మారకముందే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి హెచ్చరించాడు తమన్నా వెళ్లిన దిశగా చూస్తూ నిహార్. ఇందులో ఆమె కోపం తెచ్చుకోవడానికి, కక్ష కట్టడానికి ఏముంది ప్రిన్స్? తను కాదనుకుంది, వద్దనుకున్నాక మళ్ళీ ఆ వ్యక్తి కావాలనుకోవడానికి ఇది షాప్కి వెళ్ళి బట్టలు ఎక్స్చేంజ్ చేయడం కాదన్న విషయం ఆమె తెలుసుకోవాలి చెప్పాడు అతి కష్టం మీద ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ధ్రువ్. మరొక 15 రోజుల్లో పెళ్లి. ఆ అరుణ్ గాడి బాధ తప్పిందనుకుంటే ఈ సమస్య ఏంటి నభా? ఆలేహ్య కంగారు పడింది. నలుగురు భోజనాల వైపు అడుగులు వేశారు. ధ్రువ్, ఈ సమస్య ఇంతటితో తీరేది కాదు. పెళ్ళయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆమెకి ఒంటరిగా దొరకకూడదు అంటూ ఆలోచనలో పడిపోయాడు నిహార్. నేనెందుకు తప్పు చేసిన వాళ్ళ తప్పించుకోవాలి? ఆమెకి నా మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు నా జీవితం అల్లకల్లోలమై నేను ఒంటరిగా నిలబడినప్పుడు ఆమె తోడు కోరుకున్నాను నిహార్. కానీ నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది. నేను రిటైర్ అయి బయటకు వచ్చాక నా దగ్గరకు వచ్చింది. తనకి అనుకూలంగా నేను ఉన్నాను కాబట్టి. మళ్ళీ నేను ఏ సెక్యూరిటీ ఏజెన్సీలోనూ పెడితే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? అడిగాడు తీవ్రంగా ధ్రువ్. నభ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె వెచ్చని స్పర్శ మూలాన అతనిలో కోపం వల్ల అనుముకున్న చల్లదనం మాయమైపోయింది. ఎంతటి సమస్యనైనా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కాదనుకుని వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చింది. మీరు నో చెప్పారు. అయినా ఆ అమ్మాయి ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిందంటే కారణం ఒకటే ధ్రువ్, ఆమె ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది. ప్రేమ అని నేను చెప్పను, ఎందుకంటే ప్రేమ ఉంటే మీరు నా సొంతమయ్యేవారు కాదు కల్నల్ చెప్పింది నభ అతనికి ఇష్టమైన పరోటా ముక్క తుంపి ఆలూగోబీ కూరని అందులో పెట్టి అతని నోటికి అందిస్తూ. అందరూ మళ్లీ అల్లరి ప్రారంభించారు. నభకి ధ్రువుని పెట్టమని గొడవ చేస్తుంటే ఒక్కసారిగా అతన్ని ఆవరించుకుని ఉన్న చికాకు, అసహనం వదిలిపోయాయి. ఏదేదో ఊహించుకుని మనసు పాడు చేసుకుని నభ సమయాన్ని, ఆనందాన్ని పాడు చెయ్యలేడు తాను. ఈరోజు ఆమెకి ఎంత ముఖ్యమో తనకి తెలిసినట్టుగా ఎవరికి తెలుసు? ప్రేమ చూపించవలసిన సమయంలో చికాకు చూపించాడు అంటే తమన్నా ప్రభావం తన మీద ఇంకా ఉందని అర్థం. ఉందా? తమన్నా పట్ల ఏమోలైనా ఇష్టం కానీ ప్రేమ కానీ ఉన్నాయేమోనని తనని తాను తరచి చూసుకున్నాడు ధ్రువ్. ఏమీ అనిపించలేదు. కళ్ళు మూసుకున్నాడు. నభ సిగ్గుపడుతున్న అందమైన మొహం కళ్ల ముందు మెదిలింది. మెల్లగా కళ్ళు తెరిచి నభ వైపు చూశాడతను. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని తన వైపే చూస్తోంది. తన నోటి దగ్గరికి చేతిని తీసుకువచ్చి అతను ఆమె చేతిని పట్టుకుని తన నోటికి అందించుకున్నాడు. అతని నాలిక ఆమె వేళ్లని తాకగానే ఆమె గుండె జల్లుమంది. నిహార్, ఆలేహ్య తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ధ్రువ్కి వచ్చిన అనుమానమే వాళ్ళిద్దరికీ కూడా వచ్చింది. ఎటువంటి అనుమానం లేనిది నభకి మాత్రమే. ఆ విషయం అర్థమైన ధ్రువ్ కళ్లలో తళుక్కుమన్న ప్రేమ నభకి అద్దంలో ప్రతిబింబమంత స్పష్టంగా కనిపించింది. నవ్వింది. ఆ తర్వాత ఇక వాళ్ల ఆనందాన్ని ఎలాంటి పరిస్థితి, ఎటువంటి వ్యక్తి కూడా డిస్టర్బ్ చేయలేకపోయాయి. చిరు వాళ్ళని ఆట పట్టిస్తుంటే నవ్వుతూ భోజనాలు ముగించారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.